Hi to Smart Louis Group members. I am Manoranjan Reddy. నేను ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసులో భాగంగా అతి ముఖ్యమైనటువంటి టాపిక్ అంతర్జాతీయ సంస్థలు అలాగే వారికి సంబంధించి ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్లో ముఖ్యంగా నేను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలాగే దానికి సంబంధించి హెడ్ ఆఫీస్ మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ గురించి సపరేట్గా వివరించాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి కేవలం ఆ ఆర్గనైజేషన్ పేరు దానికి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, డోంట్ మిస్. ముందుగా టాపిక్లోకి వెళ్తే జెనీవా స్విట్జర్లాండ్. జెనీవా స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్ చూద్దాం. జెనీవా ఎందుకు తీసుకుంటున్నానంటే మనకు ఎక్కువ అంటే అధికంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి సిటీ జెనీవా. జెనీవాలో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. దాదాపు 7 దాకా ఉన్నట్టున్నాయి ఆర్గనైజేషన్స్ అని మనం చూద్దాం. జెనీవాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా జెనీవాలోనే కలదనమాట. వరల్డ్ హెచ్ఓ ఎక్కడ ఉందంటే జెనీవా. అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఇది కూడా జెనీవాలోనే కలదు. అలాగే వచ్చేసి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, వరల్డ్ మెటీరియలాజికల్ అంటారు దీన్ని. మెటీరియలాజికల్ అంటే వాతావరణం అనమాట. ప్రపంచ వాతావరణ సంస్థ, ఇది ప్రపంచ వాతావరణం అలాగే నీటు అంటే వాటర్ గురించి దీని గురించి అధ్యయనం చేస్తూ ఉంటుంది అనమాట. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అంటే WMO. నెక్స్ట్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ మేధా సంపత్తి సంస్థ అనమాట. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ కూడా జెనీవా స్విట్జర్లాండ్లో కలదు. ఓకే, WIPO అంటారు షార్ట్కట్లో. సో ఇక్కడ మనము ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే డబ్ల్యూతో మొదలయ్యి ఓతో ఎండ్ అయ్యేటువంటి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ జెనీవాలోనే కలదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. అంటే డబ్ల్యూతో మొదలైంది కదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది, ఓతో ఎండ్ అయింది. WHO అలాగే WTO, WMO, WIPO ఇన్ని డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయ్యేటువంటి ఆర్గనైజేషన్స్ అనమాట. ఇన్ని జెనీవా స్విట్జర్లాండ్లోనే కనవు. ఇది ఒక గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే వేరే ఎక్కడా లేవండి. డబ్ల్యూతో మొదలయ్యి ఓతో ఎండ్ అయ్యేటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి, జెనీవాలోనే అనమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఐతో మొదలయ్యి ఓతో ఎండ్ అయ్యేటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, ఒక్క IMO తప్ప. IMO ఇంకో చోటు ఉంది, అది మళ్ళీ చెప్తాను నేను. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, ఓకే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ కూడా జెనీవాలోనే కలదు. స్టాండర్డ్స్ అంటే ప్రమాణాలు అనమాట. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ అని చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఇది ప్రోడక్ట్స్ అలాగే కంపెనీస్ వారికి సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ అలాగే క్వాలిటీ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది కూడా జెనీవాలోనే కలదు. అలాగే ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మికుల సంస్థ కదా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది కూడా జెనీవాలోనే కలవదు. ఇది కూడా ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయింది కదా. ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయ్యేటువంటి ఆర్గనైజేషన్స్ ఒక్కటి తప్ప, IMO తప్ప, ఈ రెండు కూడా జెనీవాలోనే కలదు. అలాగే డబ్ల్యూతో మొదలయ్యి ఓతో ఎండ్ అయ్యేటువంటి ఆర్గనైజేషన్స్ కూడా జెనీవాలోనే కలవు అనమాట. ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. IMO వచ్చేసి లండన్లో ఉందన్నమాట, అది నేను తర్వాత చెప్తాను. ILO, ISO ఈ జెనీవాలో ఉన్నాయి. అలాగే WHO, WTO, WMO, WIPO ఇవన్నీ కూడా జెనీవాలోనే కలవు అనమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అలాగే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటే UNCTAD అంటాక్ట్ అంటారు దీన్ని. UNCTAD అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, UNCTAD ఇది కూడా జెనీవాలోనే కలదు. ఇంకొక గుర్తు ఏంటంటే ట్రేడ్కి సంబంధించి అంటే వాణిజ్యం ఉంటుంది కదా, వాణిజ్యానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కూడా జెనీవాలోనే ఉన్నాయి, వేరే ఎక్కడా లేవండి. ఈ పని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జెనీవాలో ఎక్కువ ఉన్నాయి కదా ఆర్గనైజేషన్స్, అందుకే నేను కొంచెం వివరంగా ఎటువంటివి ఉన్నాయో చెప్తున్నాను. ట్రేడ్కి సంబంధించి ముందు చెప్పాను కదా WTO అని చెప్పేసి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా జెనీవాలోనే ఉంది. సారీ, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్
అండ్ డెవలప్మెంట్ యుఎన్టిఏడి ఇది కూడా జెనీవాలోనే కలదు. అలాగే జనరల్ అగ్రిమెంట్ అండ్ టారిఫ్ అండ్ ట్రేడ్ కూడా జెనీవాలోనే ఉంది. చెప్పాను కదా, ట్రేడ్కి సంబంధించి 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ జెనీవాలో. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అలాగే యునైటెడ్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యుఎన్సిటిఏడి, అలాగే జనరల్ అగ్రిమెంట్ ఫర్ టారిఫ్ అండ్ ట్రేడ్ గ్యాట్, దీని జనరల్ గ్యాట్ అంటారు, జిఏటిటి గ్యాట్ అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. జిఏటిటి గ్యాట్ అంటే ఏం చెప్తారంటే జనరల్ అగ్రిమెంట్ ఫర్ టారిఫ్ అండ్ ట్రేడ్. ఇవన్నీ కూడా జెనీవాలోనే కలవదు. ట్రేడ్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కూడా జెనీవాలోనే ఉన్నాయి, గుర్తించే ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకోటి కూడా ఉందండి, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. అంటే ఇది శరణార్థుల కోసం అన్నమాట. అంతర్జాతీయ శరణార్థులు ఉంటారు కదా, శరణార్థుల కోసం కూడా ఒక సపరేట్ కార్పొరేషన్ అదే సంస్థ అనేది కలిగి ఉందన్నమాట. అదే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, ఇది కూడా జెనీవాలోనే కలవదు, గుర్తుపెట్టుకోండి. జెనీవాలో మొత్తం 7 దాకా ఉన్నట్టున్నాయి. యుఎన్హెచ్ఆర్సి, దీని యుఎన్హెచ్ఆర్సి అంటే ఏమిటంటే అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్. ఓకే, మరొకసారి జెనీవాలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ టగటగా చెప్తాను. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, తర్వాత WMO వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్, తర్వాత WIPO వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, అలాగే ISO ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, తర్వాత వచ్చేసి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD, ఇది కూడా అక్కడే ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్యాట్, GATT, గ్యాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఫర్ టారిఫ్ అండ్ ట్రేడ్. నెక్స్ట్ అలాగే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అంటే UNHRC, ఇది కూడా జెనీవాలోనే ఉంది. ఓకే, జెనీవాలో ఇప్పుడు అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి న్యూయార్క్, USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ సిటీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే న్యూయార్క్లో మొదలయ్యేటువంటి ఆర్గనైజేషన్స్ అంటే ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా యూతో మొదలవుతాయి అన్నమాట. ముందుగా మనం చూస్తే యునిసెఫ్ అంటే UNICEF. యునిసెఫ్ ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చైల్డ్ ఎమర్జింగ్ ఫండ్ అన్నమాట. సో అంతర్జాతీయ బాలబాలికల కోసం ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది న్యూయార్క్లో ఉందన్నమాట, యునిసెఫ్. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జింగ్ ఫండ్ అన్నమాట. నెక్స్ట్ అలాగే UNO అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇది కూడా న్యూయార్క్లోనే ఉంది, అంటే ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP. ఓకే, గుర్తుపెట్టుకోండి, అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, UNDP కూడా న్యూయార్క్లోనే కలదు. ఈ UNDP అంటే ఇది ముఖ్యంగా బిలో పావర్టీ వాళ్ళకు కొంచెం వారికి ఈ యొక్క సంస్థ తోడ్పాటు కలిగిస్తుంది అనమాట. అంటే బిలో పావర్టీ నుంచి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం వారి కోసం ఈ యొక్క UNDP అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ అలాగే వచ్చేసి నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, అంతర్జాతీయ జనాభా నిధి అనుకోవచ్చు. ఈ యొక్క UNPF యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనమాట, అంతర్జాతీయ జనాభా నిధి, ఇది కూడా ఈ యొక్క న్యూయార్క్లో కలదన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, న్యూయార్క్లో మొదలయ్యేటువంటి అన్ని యూతో మొదలవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో చూద్దాం. వాషింగ్టన్ డీసీ కూడా అమెరికాలోనే ఉంది, USA. ఓకే, వాషింగ్టన్ డీసీ USAలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్స్ చూస్తే మనం వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ కూడా వాషింగ్టన్ డీసీలో ఉంది, ప్రపంచ బ్యాంక్. అలాగే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇది కూడా వాషింగ్టన్ డీసీలో ఉంది. అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఇది కూడా ప్రపంచ బ్యాంక్ అనుబంధ సంస్థ అనమాట, దానికి సంబంధించింది ఇది. ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అన్నమాట దీని పేరు, ఐడిఏ. ఓకే, ఐడిఏ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఐబిఆర్డి. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఐబిఆర్డి అబ్రివేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఐబిఆర్డి. నెక్స్ట్ అలాగే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఐఎఫ్సి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, గుర్తుంది కదా, ఐఎఫ్సి. నెక్స్ట్ అలాగే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్. ఇవన్నీ కూడా వాషింగ్టన్ డీసీలోనే ఉన్నాయి. ఇంకొక గుర్తు ఏంటంటే ఇక్కడ ఏదైతే అంటే ప్రపంచ బ్యాంకు ఉంది కదా, అంటే డబ్బుకు సంబంధించి అలాగే బ్యాంకులకు సంబంధించినటువంటి అసోసియేషన్స్ అన్ని వాషింగ్టన్ డీసీలోనే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఈ యొక్క వాషింగ్టన్ డీసీలో అన్ని ఫైనాన్షియల్కి సంబంధించి బ్యాంకులకు సంబంధించినటువంటి మాత్రమే కలవు అనమాట. వేరేటి ఏవి లేవు, వేరేటి ఎక్కడా కూడా లేవు. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనకు బ్యాంకులకు సంబంధించినటువంటి అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ అడిగితే ముఖ్యంగా ఇదే గుర్తు రావాలి. అలాగే ఫైనాన్షియల్ సంబంధించింది కూడా ఇదే గుర్తు రావాలన్నమాట, వాషింగ్టన్ డీసీనే. ఓకే, హోప్ ఐఎమ్ క్లియర్. నెక్స్ట్ మనం చూస్తే లండన్, ఇంగ్లాండ్. లండన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్ చూద్దాం. ఓకే, లండన్లో ముందుగా మనం చూస్తే ఐఎంఓ అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఇంతకుముందు ఐఎల్ఓ, ఐఎస్ఓ చెప్పాను కదా, అలాగే ఇది ఐఎంఓ అనమాట. ఐఎల్ఓ, ఐఎస్ఓ అనేది జెనీవాలో ఉన్నాయి. ఐఎంఓ ఒక్కటి లండన్లో ఉంది అనమాట. మ్యారిటైమ్ అంటే సముద్రాల గురించి అనమాట. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది అంటే లండన్. ఓకే, లండన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్ ఐఎంఓ. అలాగే కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి హెడ్ ఆఫీస్ కూడా లండన్లోనే కలదు. ఓకే, కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి కదా, ఆ హెడ్ ఆఫీస్ కూడా లండన్లోనే ఉంది. నెక్స్ట్ అలాగే యామ్నిస్టీ ఇంటర్నేషనల్ ఇది ఒక ఆర్గనైజేషన్. యామ్నిస్టీ అంటే ఏం లేదండి, క్షమాభిక్ష అనమాట. అంటే ఇదేమంటారు, క్షమాభిక్ష పెడుతూ ఉంటారు కదా, తప్పు చేసిన వారిని క్షమించి భిక్ష పెట్టేటువంటి ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ యామ్నిస్టీ ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా దీని ప్రధాన పేరు వచ్చేసి యామ్నిస్టీ ఇంటర్నేషనల్ అంటారనమాట, ఏఐ, యామ్నిస్టీ ఇంటర్నేషనల్. ఓకే, ఇది కూడా లండన్లో గలదు. అలాగే కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్, వినియోగదారుల అంతర్జాతీయం, అంటే ఇది కూడా ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్, కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్ దీని పేరు. ఇది కూడా లండన్లో గలదు అనమాట, హెడ్ ఆఫీస్ వచ్చేసి. నెక్స్ట్ అలాగే వియన్నా, ఆస్ట్రియా రాజధాని అయినటువంటి వియన్నాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్ చూద్దాం మనం. వియన్నా, ఓకే, చాలా ఫేమస్ సిటీ ఇది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్ ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకే, ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అబ్రివేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఐఏఈఏ. ఇది వచ్చేసి ఈ యొక్క వియన్నా, ఆస్ట్రియాలోనే కలదనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒపెక్, ఓపిఈసి, ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఓకే, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఒపెక్ ఎక్కడ ఉందంటే వియన్నా అని గుర్తు రావాలా. ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలింగ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఓకే, ఒపెక్. నెక్స్ట్ అలాగే యుఎన్ఐడిఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఓకే, ఆర్గనైజేషన్. ఓకే, యుఎన్ఐడిఓ అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, యుఎన్ఐడిఓ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది కూడా వియన్నా, ఆస్ట్రియాలోనే కలదు. నెక్స్ట్ ప్యారిస్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ చూద్దాం. ప్యారిస్ అంటే ముఖ్యంగా ఫుడ్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. ప్యారిస్ అంటే కల్చరల్ యాక్టివిటీస్ కొంచెం బాగా ఫేమస్ అనుకోవచ్చు, అందుకేనేమో యునెస్కో అక్కడే ఉంది. యునెస్కో అబ్రివేషన్ యుఎన్ఈఎస్సిఓ, యునెస్కో సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్
కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ప్యారిస్లోనే కలదు. ప్యారిస్లో ఉన్నటువంటి ఫేమస్ ఆర్గనైజేషన్ యునెస్కో. యునెస్కో దాదాపు అందరూ వినే ఉంటారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది ప్యారిస్లో కలదనమాట. నెక్స్ట్ ప్యారిస్లోనే ఇంకొక ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్ ఏంటంటే ఓఈసిడి. ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కార్పొరేషన్ డెవలప్మెంట్. ఓకే, ఓఈసిడి గుర్తుపెట్టుకోండి, ఓఈసిడి. ఓకే, ఓఈసిడి అంటే అర్థం ఏంటి? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కార్పొరేషన్ డెవలప్మెంట్. ఓకే, ఇది కూడా ప్యారిస్లో కలదన్నమాట. నెక్స్ట్ రోమ్లో చూద్దాం. రోమ్ నగరం, ఇటలీ రాజధాని అయినటువంటి రోమ్ నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్స్ చూద్దాం. ఇందులో ముందుగా ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, ఎఫ్ఏఓ. ఎఫ్ఏఓ అర్థం ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. అలాగే డబ్ల్యూఎఫ్పి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. అలాగే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కూడా అక్కడే కలదన్నమాట. అంటే ఫుడ్కి సంబంధించినటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ అక్కడే ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తే ఐఎఫ్ఏడి. ఐఎఫ్ఏడి అంటే ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. ఫుడ్కు సంబంధించి అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క రోమ్ నగరంలోనే ఉన్నాయి. ఇటలీలో ఉన్నటువంటి రోమ్ నగరంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏవి అంటే ఫుడ్ అలాగే అగ్రికల్చర్. వీటికి సంబంధించినటువంటి అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా రోమ్లోనే కలవు. ఈ అంశం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనం ఇక్కడ నుంచి సింగిల్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ చూద్దాం. అంటే ఇంతకుముందు 2 లేక అంతకన్నా ఎక్కువగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్, ఒకే సిటీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ చూసాం. ఒకే సిటీలో 2 లేక అంతకన్నా ఎక్కువగా ఉన్నటువంటి చూసాం కదా. ఇప్పుడు ఒక సిటీలో ఒకటే ఉంటాయి ఆర్గనైజేషన్స్. ఇవి మనం చూద్దాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ముందుగా సార్క్, SAARC. సార్క్ అంటే మరి మనమందరం వినే ఉంటాం. ఇది కాఠ్మండు నేపాల్లో ఉంది. సార్క్ అంటే అర్థం వచ్చేసి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఓకే, సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఓకే, సార్క్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతూ ఉంటాయి కదా, అందరూ వినే ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే నేపాల్ అనేటువంటి కాఠ్మండు. ఓకే, గుర్తుపెట్టుకోండి సార్క్. నెక్స్ట్ అలాగే ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉందంటే ఇది కూడా మనీలా ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి మనీలా అనే సిటీలో కలదు. ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ ఎక్కడ కలదు అంటే హెడ్ ఆఫీస్ వచ్చేసి మనీలా, ఫిలిప్పీన్స్. ఓకే, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అలాగే ఏషియన్ అంటే ASEAN. ఏషియన్ ఒక ఆర్గనైజేషన్. ASEAN అంటే ఏషియన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఓకే, ASEAN అర్థం ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి జకార్తా, ఇండోనేషియాలో కలదనమాట. గుర్తుపెట్టుకోండి, జకార్తా, ఇండోనేషియాలో ఉన్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ వచ్చేసి ఏషియన్ అనమాట. దాని ఏషియన్ ఫుల్ ఫామ్ వచ్చేసి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే నాటో, NATO. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది వచ్చేసి బెల్జియంలో ఉన్నటువంటి బ్రసెల్స్ నగరంలో కలదన్నమాట ఈ యొక్క నాటో అనేది. నాటో ఎక్కడ ఉందంటే బ్రసెల్స్. ఓకే, బెల్జియం, నాటో. నెక్స్ట్ వచ్చేసి ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఫర్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం కదా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఉంది కదా, ఇది ది హెగ్ నగరంలో ఉందన్నమాట. హెగ్ సిటీ, నెదర్లాండ్స్లో ఉన్నటువంటి హెగ్ సిటీలో ఉన్నటువంటి యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఎక్కడ ఉందంటే హెగ్ సిటీలో ఉంది. హెగ్ ఎక్కడ ఉందంటే నెదర్లాండ్స్. ఓకే, నెక్స్ట్ AU, ఆఫ్రికన్ యూనియన్. ఇది ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి దేశాలకు సంబంధించినటువంటి యూనియన్. AU, ఆఫ్రికన్ యూనియన్. ఇది ఎక్కడ ఉందంటే అడిస్ అబాబా, ఇథియోపియాలో ఉన్నటువంటి అడిస్ అబాబా నగరంలో కలదు. ఏది ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్. ఓకే,
నెక్స్ట్ అలాగే యూరోపియన్ యూనియన్ కూడా బ్రసెల్ బెల్జియంలో కలదు. ఓకే, బెల్జియంలో ఉన్నటువంటి బ్రసెల్స్లో ఈ యొక్క యూరోపియన్ యూనియన్ కలదు. యూరోపియన్ యూనియన్ కూడా ఐరోపా ఖండానికి సంబంధించినటువంటి దేశాలకు సంబంధించి ఉందన్నమాట. ఓకే, యూరోపియన్ యూనియన్ ఎక్కడ ఉందంటే బ్రసెల్స్, బెల్జియం. సో ఇది ఫ్రెండ్స్ ఈనాటి జీకే సెషన్. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏమన్నా ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్ మిస్ అయి ఉంటే మీరు కింద తెలియజేస్తారు అనుకుంటున్నాను. దీనికి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్న ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఎటువంటి సందేహాలున్నా నేను చెప్పినటువంటి ఆర్గనైజేషన్స్ గురించి అడిగే ప్రయత్నం చేయండి, నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. మరొక టాపిక్తో మరొక వారం కలుసుకుందాం. Until then, bye. See you.